ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గమ్యం చేరాల్సిన ఇంజిన్ లేనటువంటి పెట్టెల్లా మారింది ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల పరిస్థితి. చూస్తే కనుక 2024లో తమ ఆరాధించినటువంటి ఇన్ఛార్జికి టిక్కెట్ వస్తుందని ఆశపడిన ఆశల అధిష్టానం అడియాసలు చేసింది. 42 ఏళ్ళుగా ఈ నియోజకవర్గాల్లో టీడీపీని అట్టిపెట్టుకున్న కేడర్ అందరూ కూడాను తమ భవిష్యత్తు ఏంటో అన్న విషయం కూడా తెలియనటువంటి డైనామాలో ఉన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం తమ అధినేత కల్పించి ఈ నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో బీజేపీ కేటాయించారు. కాకపోతే బీజేపీ నాయకులు ఎవరు, తమను ఆ నాయకుడికి ఇక్కడ టికెట్ ఇస్తారనే విషయం కూడా వారికి చెప్పే పరిస్థితి లేని నేపథ్యంలో రేపు తమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, తమకు నాయకుడు ఎవరు ఉంటారు, ఇప్పటి వరకు నమ్ముకున్న నాయకుడు దూరం అవడంతో తమ భవిష్యత్తు ఏంటి అని టీడీపీ శ్రేణులందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుతం ఎచ్చెర్ల టీడీపీ కార్యాలయం వద్ద వీరందరూ కూడా చేరుకున్నారు. నియోజకవర్గం 4 మండలాల వచ్చిన నాయకులందరూ కూడాను తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, రేపు టీడీపీ లేనటువంటి బ్యాలెట్ అంటే ఈవీఎం మిషన్లో సైకిల్ గుర్తు లేనటువంటి ఒక ఈవీఎం కనబడితే ఓటరు సైకిల్ గుర్తును ఎత్తుకునే పరిస్థితి ఉంది. మరి కమలంతో పాటు ఈరోజు ఫ్యాన్ 2 మాత్రమే కనిపించిన ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో టీడీపీ మనుగడకి ఎటువంటి ముప్పు వాటిల్లిపోతుంది, ఆ ముప్పు నుండి తాము ఎలా బయటపడాలని చెప్పేసి వారు మొదలు పడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడిన నాయకులు ఉన్నారు. చూస్తే ఏ విధంగా తీసుకోవచ్చు, ఈ రోజు వరకు పెద్ద దుక్కు ఉన్న నాయకుడు వేరే దగ్గర అకామిడేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో రేపు మీ భవిష్యత్తు ఏంటి, మీకు పెద్ద దిక్కు ఎవరై ఉండాలని చెప్పేసి మీరు ఆలోచన. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇటువంటి నియోజకవర్గంలో పొత్తులో భాగంగా ఈరోజు ఈవీఎంలో అసెంబ్లీకి సైకిల్ గుర్తు లేకుండా వెళ్ళేది పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితిలో కూడా కింద స్థాయి నుంచి కూడా కష్టపడి పొత్తులో భాగంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా తెలుగుదేశం పార్టీ అలాగే పొత్తులో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేటాయించిన ఈ సీట్ని ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవడానికి మేము అహర్నిశలు కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి దిశానిర్దేశం చేసే నాయకుడు అంటూ లేకపోవడం దురదృష్టకరం. ఈ పరిస్థితిలో పార్టీ సరైన నిర్ణయం తీసుకొని ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి ఎవరికి మేము అందరం కలిపి కార్యకర్తలు పనిచేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంలో ముందుండాలని మరి మాకు దిశానిర్దేశం చేయాలని మేము కోరుకుంటున్నాం. నాయకత్వం లేనటువంటి ఒక పార్టీ అయిపోయింది ఎచ్చెర్లలో, కంచుకోటగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. రేపు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇప్పటికే నాయకత్వం లేదు. ఎవరైతే ఎమ్మెల్యే పొత్తుల్లో ప్రకటించారు అభ్యర్థి, వారితో మీరు ఏకీపించే పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. మీరు ఇందాక ఇంజిన్ లేని పెట్టన్నారు, ఇంజిన్ అయితే డెఫినెట్గా ఉంది, ఫ్యూయల్ లేదు అంతే. మాకు పెట్రోల్, ఫ్యూల్, డీజిల్ కావాలి. సో ఒక నాయకత్వం దిశానిర్దేశం చేయడానికి ఇప్పుడు ఎచ్చెర్లని బీజేపీ ఎన్నుకుంది అంటే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కష్టపడి ఎచ్చెర్లను ఆ స్టేజ్కి తీసుకెళ్లారు. ఇక్కడ డెఫినెట్గా టీడీపీ గెలుస్తుందని తెలిసే పొత్తుల్లో భాగంగా ఈ సీట్ని వాళ్ళు కోరినప్పుడు బీజేపీ కార్యకర్తల్ని, టీడీపీ కార్యకర్తల్ని సమన్వయం చేసి ఒక ప్లాట్ఫామ్ మీద నిలబట్టి రేపు ఇక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా తెలుగుదేశం కార్యకర్తకి భరోసా ఎవరు నిలబడతారు, వాళ్ళ కోసం పనులు ఎవరు చేస్తారు. గ్రామాల్లో ఇది రూరల్ ఏరియా, కమలం గుర్తు అన్నది తెలియని ఏరియా, రూరల్లోకి తీసుకెళ్లాలంటే చాలా కష్టం. ఈవీఎం బ్యాలెట్ దగ్గరికి వెళ్ళేసరికి సైకిలా ఫ్యానా, సైకిల్ కనిపించకపోతే ఫ్యాన్, అదే తెలిసిన ప్రజలు ఇక్కడ. ఇప్పుడు మేము ఎలా తీసుకెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఆ తర్వాత టీడీపీ కార్యకర్త పరిస్థితి ఏంటి? పొత్తుల్లో భాగంగా ఈరోజు అధిష్టానం అయితే ఈ నిర్ణయం తీసుకుంది, కానీ క్షేత్రస్థాయిలో పొత్తు ధర్మాన్ని పాటించే పరిస్థితుల్లో అటువంటి నెగోషియేషన్ లేదని ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గంలో తేరతెల్లైందా? నెగోషియేషన్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. నెగోషియేషన్ డెఫినెట్గా ప్రతి కార్యకర్త పనిచేస్తారు. బాబు గారు ఒకసారి వచ్చి మీరు మాట్లాడండి, ఆయన రానక్కర్లేదు. పోనీ ఎవరైనా పంపించినా సరే, ఒక నాయకత్వాన్ని ఇక్కడ పెట్టినా సరే, బాబు గారు చెప్పారు సైకిల్ గుర్తు అంటే ఇక్కడ ప్రాణం ఇచ్చే కార్యకర్తలే ఉన్నారు. డెఫినెట్గా పనిచేస్తాం, పార్టీ లైన్ దాటాం. కానీ అది మాకు చెప్పండి. మీరు సూపర్ 6 చేయండి అని చెప్పారు, మీ క్యాండిడేట్ ఈయన అని చెప్పండి, పని చేయండి అని చెప్పండి. బీజేపీ కార్యకర్తల్ని, టీడీపీ కార్యకర్తల్ని బాబు నువ్వు బాగా పనిచేసావు, ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది, తప్పదు, రేపు గెలిపించుకుని రండి, మీకు మేము చేయాల్సింది మేము చేస్తాం. మీకు రేపు ఏ సమస్య వచ్చినా ఇదిగోండి మనోడు ఉన్నాడు, వీడిని చూడండి, వీడి దగ్గర రండి, నేనున్నాను అని ఒక భరోసా ఇవ్వండి చాలు. అంతకుమించి మేము ఇంకేం అడగం. 42 ఏళ్ళ అనుభవం టీడీపీతో ఎచ్చెర్ల పోయింది అన్నటువంటి మదనపాటు ఉందా? టీడీపీ ఎప్పుడు కూడా పోదండి. కొంత కార్యకర్తల్లో బీజేపీ ఈ జత కట్టడం అనేది కొంత అవగాహన లోపం తక్కువైనందువల్ల టీడీపీతో ఉన్నటువంటి 42 ఏళ్ల బంధం ఈరోజు పూర్తిగా తెగిపోయినట్టు సంకేతాలు కనిపిస్తాయి.
టీడీపీతో బంధం ఎప్పుడూ తెరిపోదండి. మా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా మాకు కమలం గుర్తు ఇచ్చారు. కమలం గుర్తుకు వేయడం అనేది ఇంకా తెలియదు. వాళ్ళకి మేము అవగాహన చేయాలి తప్పించి అంతకంటే బాధపడవలసిందేం లేదు. సమన్వయపరిచే నాయకుడు ఒకటి కావాలి కదా. సమన్వయపరిచే మేము సమన్వయపరుస్తాము. ఇంకా నాయకులు కూడా పెద్దవాళ్ళని కూడా తీసుకొస్తాము. ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్ళి దీని తాలూకా దాని తాలూకా డిఫరెన్స్ పెడతాము. డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం బాగుంది కానీ హెచ్చర్లో మాత్రం ఒక పార్టీకి ఇంజిన్ లేనటువంటి పరిస్థితి. మా పార్టీకి ఇంజిన్ లేకపోవడం లేదండి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇంజిన్, ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఆయిల్. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఎన్నో చూసుకొని వచ్చామండి. కార్యకర్తలు లేని నాయకులు తన్ని వెళ్ళిపోయినా సరే పార్టీని గెలిపించుకునే స్తోమత మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. ఎందుకంటే నాయకులు పెద్ద నాయకులతో మా తెలుగుదేశం పార్టీకి హెచ్చర్ల నియోజకవర్గంకి సంబంధం లేదు. ఎవరు వచ్చినా సరే ఆదరించి అన్నం పెట్టడమే కానీ అన్నం పెట్టి తినేసి ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోవడం వాళ్ళ నైజం. మేము పిలిచి అన్నం పెట్టి మర్యాద చేయడం మా ఇది. వాళ్ళు మర్యాద తప్పి వెళ్ళిపోతే వాళ్ళే పోతారు కానీ మేము ఎప్పుడు పోం. చూస్తే కనుక ఇటువంటి రోజు హెచ్చర్లు వస్తుందని ఊహించారు. మేము ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన కానీ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఎప్పుడు మేము ఊహించలేదండి. ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా మేము ఈ 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా మేము చేసుకొచ్చాం. ఈరోజు మా బాధ ఏంటంటే ఒక పిల్లల్ని తల్లి కానీ ఆ పిల్లల్ని వీధిలో విడిచిపెట్టినట్టుగా అయిపోయింది. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 4 సార్లు ఎలక్షన్లు అయినప్పుడు కూడా కార్యకర్తలతోటి నాయకులతోటి జిల్లా హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టడం అనేది జరిగేది. మీటింగ్ పెట్టి ఎవరిని మీ తాలూకా అభిప్రాయం ఏంటి అనేది మాకు కనుక్కోవడం జరిగేది. ఈసారి అలాంటిది ఏంటి జరగలేదు. కనీసం కార్యకర్త కానీ నాయకుడు కానీ ఎటువంటి సమాచారం లేకుండా ఎక్కడున్న మాకు నియోజకవర్గం ఇన్ఛార్జిని వేరే నియోజకవర్గాన్ని పంపించడం జరిగింది. ఇప్పుడు మేము అనాథలు అయిపోయాం. మాకు పార్టీ నుంచి ఎటువంటి సమాచారం లేదు. మీరు ఇలా చేయండి, ఈ కార్యక్రమాలు చేయండి, మీ క్యాండిడేట్లు వీళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, వీళ్ళతో మీరు వెళ్ళండి అనే నినాదం చెప్పే లేకుండా మాకు ఈరోజు అన్యాయం జరిగింది. నాయకుడు లేనటువంటి ఒక డైనామాలో ఉన్నటువంటి అభిమానులకు మాత్రం ఈరోజు ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకుడు అడుగుజాడలో నడవడానికి ఏ విధంగా తీసుకోవచ్చు? మీరు ఎప్పుడైనా అనుకున్నారా హెచ్చర్లు ఇటువంటి పరిస్థితి వస్తుంది? ఇంత అందవికారంగా ఇంత చీకటి రోజుల్లో వస్తాయని నా జీవితంలో అనుకోలేదండి. నేను 1982 నుండి ఎన్టీ రామారావు గారి భుజంపై చేసి అతనితో సినిమా షూటింగ్లకు వెళ్ళి రాజకీయ చరిత్ర నుండి మొదటి నుండి ఉన్న తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తను. గొర్రెల శ్రీరాములు నాయుడు గారు రాక్షసత్వం చూపించినప్పుడు కూడా ఎదురు పోరాడినవాడిని నేను. ఈ రోజుకి 1980 నుండి తెలుగుదేశం జెండా సైకిల్ గుర్తు తప్ప వేరే తెలియని వాడిని. సీనియర్ సర్పంచ్ ఈరోజు సైకిల్ గుర్తు లేని ఈవీఎం మిషన్ మీ ముందు రాబోతాం. సైకిల్ గుర్తు లేని ఈవీఎం దాని గురించి మాట్లాడతాం. ఇంతవరకు 15 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి కళా వెంకటరావు గారు ఈ నియోజకవర్గానికి చేసిన సేవలు మరిచిపోయి మరి ఈరోజు కళా వెంకటరావు గారు ఈ నియోజకవర్గాన్ని ఒక ఉర్రూతలోకించి రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి జనాల్లో ఒక చైతన్యం తీసుకొస్తే ఆయన నీడలో మేము పనిచేయాలని ఎంతో గర్వంగా ఉన్నప్పుడు మాకు తెలియకుండా కళా వెంకటరావు గారు తెలియకుండా ఈ నియోజకవర్గంలో టిక్కెట్లు ఇచ్చారు. టిక్కెట్లు ఇచ్చినందుకు బాధలేదు. మహారాజుకు ముందు పుట్టినోడే రాజు, వెనక పుట్టినోడు ఎంత వీరుడైనా సేనాపతి కావలసిందే. ఇందులో టిక్కెట్ తెచ్చుకున్నాడే వీరుడు. ఆడికి పనిచేయడానికి మేము అయ్యే పరిస్థితుల్లోనూ డోకా ఉండదు. ఎందుకంటే పార్టీ కేడర్ దెబ్బతినకూడదు. దీనికి సమన్వయం చేసుకుంటూ ఇందులో చాలామంది వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ చుట్టాలు కావచ్చు, ఇందులో మా పార్టీని ఉసుగలిపి రెచ్చగొట్టి వాళ్ళ అనుకూలమైనటువంటి వర్గానికి మేలు చేయాలని మా కేడర్ను బలోపేతం చేయడానికి చూస్తున్నారు. ఇందులో ఎవరు నిరాశ చెందొద్దు. ఇందులో నిజంగా నాకులు లోకలైనటువంటి నినాదం పోయింది. ఇందులో హెచ్చర్ల నియోజకవర్గం నుండి 2 టికెట్లు వచ్చాయి కాబట్టి ప్రతి కార్యకర్త జనసేన, బీజేపీ, టీడీపీ ఇంకా ఉన్న అవుట్ వాళ్ళందరినీ పిలుచుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మోడీ గారికి, జనసేన నాయకులకి ఎంతో త్యాగం చేశారు. చంద్రబాబు నాయుడు కానుకగా ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని రాత్రనక పగలనక పరుగులు పెట్టించిన మా కళా వెంకటరావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మేమందరం పనిచేసి ఈ తోటపిల్లి కాలువ నీళ్ళు వచ్చినట్టు బీజేపీ నాయకులతో ఒప్పించి చంద్రబాబు నాయుడు ఒప్పించి ఈ నియోజకవర్గాన్ని సస్యామలం చేయడానికి మా ఎంతో కృషి చేస్తాం. చూస్తే కనుక ఈరోజు ఇంతలా మదన పడుతున్నారు. హెచ్చర్ల నియోజకవర్గం టీడీపీ కంచుకోట. అటువంటి కంచుకోటలో ఈలో కమలం పాగా వేస్తుంది. టీడీపీ మీ అధినేతను ఇంకో నియోజకవర్గంలో అకామిడేట్ చేశారు. ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? మీకు ఎటువంటి సమన్వయకర్త కావాలి?
నేను రణస్థలం మండల పార్టీ అధ్యక్షులండి. మా ఉత్తరాంధ్ర నాయకులు, మా ప్రీతమ నాయకులు కళా వెంకట్రావు గారి ఆదేశాల మేరకు మేము తోటపల్లికి 230 కోట్లు చంద్రబాబు నాయుడు గారిని అడిగి తెచ్చి ఈరోజు చాలా సంతోషంగా రైతులందరూ ఉన్నారు. అది ఉండడానికి కారణం కళా వెంకట్రావు గారు. అలాగే ఆయన టికెట్ ఇస్తారు, 30,000 పైన మేము గెలుస్తామని అనుకున్నాం. అది చాలా అన్యాయం మాకు జరిగిపోయింది. ఈ ఉత్తరాంధ్ర నాయకులు ఈ రోజుకైనా సరే మా కళా వెంకట్రావు గారు హెచ్చర్లో 1-2 సార్లు రావాలి, వచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా ప్రీతమ నాయకులు పొత్తు పైన తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చిందో ఇచ్చారు కాబట్టి ఇచ్చిన మళ్ళా ఈయన ఒకసారి ఇక్కడ పంపించే వస్తేనే ఈ నియోజకవర్గం గెలుస్తుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. మేము ఇప్పటికి 30,000 మెజార్టీలో ఉన్నోళ్ళమి ఇప్పటికి మళ్ళా జీరోకి వచ్చేసాము. ఈ జీరో నుంచి మళ్ళీ హీరోలు అవ్వాలంటే అందరం కలిపి పనిచేయాలి. మేము కలిపి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు మేమందరమే ఇక్కడ టెంట్లు వేసి ఇదే ప్లేస్లో ఒక్కొక్కరిని 500 మంది భోజనాలు తోటలంట పెట్టుకొని మేము సాధించాం. ఆర్థికంగా అందరమే భగవంతుడి దయ వల్ల బాగున్నాం. మంచి నియోజకవర్గం, తెలుగుదేశానికి కంచుకోట ఇది. ఈ కంచుకోటలో కళా వెంకట్రావు గారి జెండా ఎగరేస్తుంది అనుకున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఆయన అధినేతను మాత్రం చీపురుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం కల్పించారు. దానికి ఎవరు కూడా మొదలు పట్టలేదు. తమ నాయకుడు లేకపోయినా కూడా తమను ముందుండి నడిపించే ఒక నాయకత్వం కావాలి. బీజేపీకి పొత్తుల్లో భాగంగా ఈ నియోజకవర్గం ఇచ్చినప్పుడు కూడాను తెలుగుదేశం పార్టీ రానున్న సార్వత్రిక 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అభ్యర్థిని నియోజకవర్గం మార్చారు. పొత్తుల్లో భాగంగా బీజేపీ నాయకత్వం తాము సమర్థిస్తున్నాం. కాకపోతే మాకంటూ ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీకి హెచ్చర్లకు ఉన్నటువంటి ఏదైతే ఈ 42 ఏళ్ళ అనుభవం ఉందో ఆ అనుభవాన్ని మరిన్ని దశాబ్దాల పాటు కొనసాగాలంటే ఈరోజు హెచ్చర్ల కాన్స్టిట్యున్సీ ఒక పెద్ద దిక్కు కావాలి. రేపు 24లో కమలం అభ్యర్థి గెలాలనే కళా వెంకట్రావు ఈ నియోజకపై దృష్టి సారించి ఆయన గెలుపుగానే ఈ నియోజకవర్గంలో ఆయనకు వచ్చే మెజార్టీతో గెలిపించేందుకు తామందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి టీడీపీ శ్రేణులు అని చెప్తారు. మరి ఆయనకి నాయకత్వం వహించే ఒక నాయకుడు త్వరలోనే దొరుకుతాడా? ఈ నియోజకవర్గంలో మళ్ళీ పొత్తుల అభ్యర్థి బీజేపీ గెలుస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. హెచ్చర్ల నియోజకవర్గం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.